ఈరోజు ఫిబ్రవరి 14. మన ప్రేమ చిగురించి అప్పుడే 1 year అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు కూడా ఇలాగే ఉందా? మొన్న నేను ప్రపోజ్ చేస్తే నిన్న నువ్వు ఒప్పుకున్నట్టుగా ఉంది. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్తావా? ప్రేమకు ముందు ప్రశ్నలంటే ఓకే, 1 year అయ్యాక కూడా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు ఆన్సర్స్ తెలియాలి బాబు. సరే అడిగైతే. నాకు ఈ వేళలో సాంగ్ వింటే నువ్వే గుర్తొస్తావు. నీకే సాంగ్ వింటే నేను గుర్తొస్తాను? సాంగా? ఏ సాంగ్ విన్నా నీకు గుర్తుకురానా? సరే, నేనంటే నీకెంత ఇష్టం? ఇంత కూడా ఇష్టం లేదా? నేను సడన్గా చనిపోతే ఏం చేస్తావు? ఏడుస్తావా? అసలు నా కోసం ఏమైనా చేస్తావా? లేదు. అసలు నా మీద నీకు ప్రేమ ఉందా? లేదు. ఏయ్ లక్కీ, వదులు. నేనంటే ఇష్టం లేనప్పుడు పట్టుకోవడం దేనికి? అయ్యో పిచ్చి లక్కీ, నాకేదైనా సాంగ్ చూస్తేనే నువ్వు గుర్తుకురావు. అసలు మర్చిపోతేనే కదా నిన్ను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసేది మర్చిపోయేవాళ్ళు, నేను కాదు. అయినా పలానా పాట వింటేనో చూస్తేనో గుర్తొచ్చే ప్రేమ నాది కాదు. ప్రతి క్షణం నా మైండ్లో ఉంటావు. నువ్విక్కడ హార్ట్ అనే హార్డ్ డిస్క్లో స్టోర్ అయిపోయావు. సో నీకిక్కడ పర్మనెంట్ బర్త్ కన్ఫర్మ్ చేశా. నన్నెంత ప్రేమిస్తున్నావని అడిగావు కదా. నువ్వంటే నాకు ప్రేమ కాదు, పైత్యం. కొన్ని జబ్బులు ఎన్ని డబ్బులు వెచ్చించినా వదలవు. నాకు అలాంటి జబ్బే ఉంది. అది నీ మీద ప్రేమ. ప్రేమ కూడా కాదు, అంతకన్నా ఎక్కువే. నీకొకటి తెలుసా? అందరూ ఇష్టాన్ని సినిమాల్లో పుస్తకాల్లో ప్రేమ అనే పదంతో పిలుస్తున్నారు. అంతకు మించిన పదం ఏదైనా ఉందంటే నీపై నాకదుంది. నువ్వంటే నా జీవితం, ప్రేమ, ఇష్టం, వీటన్నిటికీ మించి ఇంకేదో. నువ్వంటే నా ప్రాణులకి. నేను చనిపోతే ఏడుస్తావా అని అడిగావు కదా. నేను బ్రతకుండగా నిన్ను చంపుకుంటానా? అయినా నన్ను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతావా? చెప్పకుండా పోతే ఏడవడానికి నా కళ్ళు ఉండవు, నా కళ్ళల్లో నీళ్లు ఉండవు, అసలు నేనే ఉండను. నీ వెనకాలే వచ్చేస్తాను. నువ్వు లేని జీవితం ఏదో కోల్పోయినట్టుంటుంది. ఆ ఏదో నువ్వు కాకూడదు. నీకోసం ఏమైనా చేస్తావని అడిగావు కదా. చేస్తాను, ఏమైనా చేస్తాను. నువ్వు అడిగింది, నేను ఇవ్వగలిగింది ఏదైనా ఇచ్చేస్తాను. ఫైనల్గా నువ్వంటే పడి చేస్తాను. నువ్వు లేకపోతే నిజంగానే చేస్తాను. నువ్వు నా స్వార్థానివి, నా అసూయివి, నా అహానివి, నా ఆత్మాభిమానాన్ని, నాది అనేదానివి. నువ్వు నాదానివి. నా మీద నా కాపీరైట్స్ ఎలా ఉన్నాయో నీ మీద కూడా నాకు రైట్స్ ఉన్నాయి. నేననుకుంటే ఆ నేనులో నువ్వున్నావు, అలాగే నువ్వనుకుంటే ఆ నేనులో నేనుంటాను. నువ్వనుకుంటే ఆ నేననే మాటలో నువ్వు నేను ఏకమై ఉంటాం. ఈసారి నుంచి మనం ఐ లవ్ యూ చెప్పుకోవడం కాదు, నేను అని చెప్పుకోవాలి. ఐ లవ్ యూ. సారీ, నేను కూడా నేను. నేను